విషయం పూసిన కత్తి లాంటి వాడు. మరి రోజా గురించి ఇవాళ మా జిల్లా మంత్రి యనమల రామకృష్ణ గారిని ఆవిడ స్థాయి మర్చి, యనమల రామకృష్ణ గారు సుదీర్ఘ రాజకీయ జీవితం 30 సంవత్సరాల పైన ఆయన పదవిలో ఉండి ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాని మరి అభివృద్ధి పదంలో నడిపించిన నాయకుడు, ఆయన విమర్శిస్తుంది ఈవిడ. ఆయన నియోజకవర్గంలో వరుసగా చీత్కరిస్తున్న సిగ్గు లేకుండా ఈరోజు దొడ్డిదారిన మంత్రి మేధావిని అని ముసుగేసుకొని ఈరోజు ప్రజలనే కాదు, ప్రభుత్వాన్నే కాదు, ఈరోజు పార్టీని పక్కదారి పట్టిస్తూ, అసెంబ్లీని పక్కదారి పట్టిస్తున్న ఆర్థిక మంత్ర, అవినీతి మంత్ర అర్థం కాని పరిస్థితి ఈరోజు. ఎంత సిగ్గులేని కుటుంబం అంటే యనమల తమ్ముడు కానీ, కూతురు కానీ, అల్లుడు కానీ ఈ జిల్లాని ఏ విధంగా దోచేసుకుంటున్నారో మీ అందరికీ తెలిసిన విషయం. వీళ్ళని ఓడించినా, తరిమి కొట్టినా వీళ్ళకి సిగ్గులేదు. నేను ఏమనుకున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం ఏంటంటే జీవితాంతం ప్రతిపక్షమే. ఎందువల్లంటే ఇటువంటి రోజా లాంటి ఐరన్ లెగ్గర ఆయన పెంచి పోషిస్తున్నాడు కాబట్టి జీవితాంతం ప్రతిపక్షంలో ఉంటాడు. రాబోయే ఎలక్షన్లో కూడా ప్రతిపక్ష హోదా కూడా అర్హత లేకుండా రోజా పుణ్యం అంట జగన్మోహన్ రెడ్డికి అదృష్టం కలిసి వస్తుందని చెప్పి మరి తెలియజేస్తా ఉన్నాం.